కంచె చేను వేసిన చందంగా మారింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ తీరు. అనాథగా మారిన ఓ చిన్నారి భవిష్యత్తు కోసం దాతలు ఇచ్చిన 2 లక్షల రూపాయల విరాళాన్ని నమ్మకంగా దాచుకున్న ఆ పోస్ట్ ఆఫీస్ మేనేజరే కాజేశారు. తన కూతురు పేరిట సుకన్య సమృద్ధి యోజన పథకానికి డబ్బులు మార్చేందుకు వెళ్లిన తల్లి రచనకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని తెలియడంతో ఒక్కసారిగా షాక్కి గురైంది. బాధితురాలు కన్నీరు మున్నీరు కావడంతో రంగంలోకి దిగిన గ్రామస్తులు మాజీ మేనేజర్ రమేష్ అక్రమాన్ని బయటపెట్టారు. గ్రామ పెద్దల సమక్షంలో నిలదీయగా సదరు అధికారి తప్పు ఒప్పుకొని డబ్బులు తిరిగి ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలోనే సామాన్యుల సొమ్ముకు భద్రత లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో జరిగిన ఈ యొక్క ఘటన కంచె చేను వేసిన చందంగా మారింది. ఒక చిన్నారి భవిష్యత్ కోసం ఆ దాతలు ఇచ్చిన డబ్బులు ఆ యొక్క తల్లి ఆ యొక్క కూతురు పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే మొత్తానికే నొక్కేయాలని ప్రయత్నం చేశాడు ఆ పోస్ట్ ఆఫీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్. ఇది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని బూరుగు గుంపుకు చెందిన ఈరూప రచన భర్త సందీప్ గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తండ్రిని కోల్పోయిన అనాథగా మారిన ఆ చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయిన కొంతమంది దాతలు ఆ పాప భవిష్యత్ అవసరాల కోసం 2 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి ఇచ్చారు. ఆ మొత్తాన్ని కూడా స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలో జమ చేశారు. అయితే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పైసలతో ఆ యొక్క కూతురికి పేరిట సుకన్య సమృద్ధి యోజన పథకానికి దాని మీద వస్తున్న ఇంట్రెస్ట్ డబ్బులతో ఆ పథకంలో డిపాజిట్ చేసే విధంగా చెయ్యాలని ఆ కూతురు భవిష్యత్తు కోసం తల్లి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన అకౌంట్ పరిశీలించగా దాంట్లో డబ్బులేవి లేనట్టుగా సిబ్బంది చెప్పారు. ఆ డబ్బులు ఏమైనాయని ఆ యొక్క మహిళా అధికారులకు బోర్డున విలపిస్తూ అడగగా గత ఏడాది డిసెంబర్ 27న 2 లక్షల రూపాయలు డ్రా చేసినట్లుగా అకౌంట్ లో ఉంది. అంటే గతంలో పనిచేసిన మేనేజర్ గా పనిచేసిన రమేషే ఈ యొక్క డబ్బులు డ్రా చేశారని అక్కడ ఉన్న వారికి అర్థమైంది. వెంటనే రమేష్ కి ఫోన్ లో సమాచారం ఇచ్చారు. మర్యాదగా 2 లక్షల రూపాయలు పే చేస్తావా, నీ మీద కంప్లైంట్ చేస్తే నీది ఒక కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీని జాబ్ పోతుందని భయభ్రాంతులకు గురి చేస్తే అదే ఇంకో పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక పోస్ట్ ఆఫీస్ లో ఎంప్లాయీ ద్వారా ఆ బేరే సారాలు జరిగిన తర్వాత తను వచ్చి ఆ డబ్బులు 2 లక్షల రూపాయలు కూడా బాధితురాలకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి బాధితురాలకి అయితే జరిగిన 2 లక్షలు అయితే చేసినా కానీ అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. ఈ విధంగా ఎంతమంది ఖాతా సొమ్ములు పైసలు ఈ విధంగా రమేష్ వాడుకొని ఉంటాడు, అసలు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు జమ చేసిన వారికి సేఫ్ గానే ఉన్నాయా అనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక మేనేజర్లు ఇలాంటి పనులకు పాల్పడటంతో ఇంకా ఎంతమంది బాధితులకు విధంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క బ్రాంచ్ లో జరిగిన అవకతవకలు ఎలాంటివి జరిగాయని పూర్తి విచారణ జరిపించి ఈ 2 లక్షలు కాజేసిన ఈ యొక్క మేనేజర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. బాధిత మహిళకైతే 2 లక్షలు రావడంతో తను కేసు విత్డ్రా చేసుకుంది. కానీ ప్రజలు అడుగుతుంది ఒకటే, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీ ఉండి ఇలాంటి 2 లక్షల రూపాయలు మాయం చేయాలని ఒక అంబాద్దురాలు డబ్బు మాయం చేయాలని చూసిన రమేష్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పిల్లలకు